మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి నాయనా. మీ కృపను తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దయచేసి మరి ఈరోజు లైవ్ ఇవ్వడానికి మరి ల్యాప్టాప్ ఆగిపోయింది, కొంచెం కష్టంగా ఉంది, దాని కొరకే లైవ్ ఇవ్వలేకపోతున్నాం. మరి ఇది లోడ్ చేసి తర్వాత మన యూట్యూబ్లో పెడతారు, అప్పుడు తమ్ముళ్ళందరూ కూడా చూద్దరు. కానీ ప్రియులరా, మరి ఈ లోకంలో మరి ప్రత్యేకించి ఈ మాసం, ఈ నెల డిసెంబరు నెల అనగానే దేశ విదేశాలలో ఉన్న బిడ్డలైన క్రైస్తవులందరికీ చాలా సంతోషం, ఆనందం. యేసుప్రభు గారు పుట్టినటువంటి దినాలు ఇవి జ్ఞాపకం చేసుకుని, నాకు తెలిసి ఏ సేవకులకి కూడా ఖాళీ లేదు. ప్రతి పాస్టర్ గారికి అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట ఏమున్నాయమ్మా, మీటింగ్స్, క్రిస్మస్లు జరుగుతూనే ఉన్నాయి. చిన్న సంఘం పెద్ద సంఘం అని తేడా లేకుండా, చిన్న సేవకులు పెద్ద సేవకులు అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఎంత ఆనందంగా ఉందో. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి వస్తున్నాను, చాలా ప్రాంతాలకు దర్శించి మరి క్రిస్మస్ ప్రసంగాలు చేసి వస్తున్నాను. పిల్లరా, మరి నేను చేసే ప్రసంగాలకి బయట వినే ప్రసంగాలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు గారు పుట్టాడు అని పండగ చేసి ఆపేశారు. యేసుప్రభు గారు పుట్టాడు అని పండగ చేసుకుని ఆఫ్ చేశారు. కానీ వీళ్ళు ఆఫ్ చేసిన దగ్గర నుంచి నేను ప్రారంభించాను. ఏంటది అంటే, ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు. యేసుప్రభు గారు పుట్టుక అనేది నిజంగా మనకు ఆనందమే, కానీ ఆయన పుట్టింది పండగ కోసం కాదు అనే సంగతి మనం తెలుసుకుంటే, ఆయన రక్షించడానికి లోకంలోనికి, మన పాపముల నుంచి విడిపించడానికి రక్షకుడుగా వచ్చాడు. మరి అది తీసుకోరేంటి? యేసుప్రభు గారు క్రిస్మస్ అనేది యేసుప్రభు గారు పుట్టాడు అని పండగ చేసుకుంటే ఆయన వచ్చిన కారణం సగమే తెలిసినట్టు మనకి. ఏంటమ్మా, ఎంత తెలిసినట్టు? సగమే తెలిసినట్టు. ఎప్పుడు ఆయన పుట్టాడు అని మన పండగ చేసుకొని సంఘాలలో సంతోషంగా ఉండడం అనేది మంచిదే, కాదంటలేదు నేను. అది యేసుప్రభు గారు పుట్టుకకు కంప్లీట్ కాదు, అది పూర్తి అర్థం కాదు. అది పండగ వరకు ఆలోచిస్తే అది సగమే, అది సగం, ఆఫ్. అది మిగిలింది ఏంటంటే, ఆయన రక్షకుడిగా పుట్టాడు, మన పాపముల నుంచి విమోచించడానికి పుట్టాడు. తన కోసం తాను పుట్టలేదు, తన సౌఖ్యం తాను చూసుకోలేదు కనుక మనలందరినీ ప్రేమించి పరలోకానికి నడిపించడానికి పుట్టాడు. ఇది యేసుప్రభు గారి యొక్క జన్మదినములో ఉన్నటువంటి ఫుల్ మెసేజ్. మనుషులు మారాలి, మారు మనసు పొందుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి. అది ఆయన జన్మ యొక్క కారణం, ఆయన శ్రమ పడినందుకు అర్థం. ఇది మనం అవగాహన చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం సమాజాన్ని చూస్తుంటే, మరి నేను పాటలు వింటుంటే మీకు ఎలాగుందో కానీ నేను చూస్తున్నాను యూట్యూబ్లో వచ్చే పాటలు, సేవకులు రాసే పాటలు, తమ్ముళ్ళు రాసే పాటలు. ఏమండి, ఈ క్రిస్మస్లో వినిపిస్తున్న ఈ పాటల సంగతి చూస్తుంటే యేసుప్రభు గారు ఈరోజే పుట్టినట్టు. ఏమండి, యేసుప్రభు గారు ఇప్పుడే ఈ వారంలో ఈరోజే పుట్టినట్టు, ఇప్పుడే ఆయన్ని పశువుల పాకలో నుంచి బయటికి తీసుకొచ్చినట్టు కదా, ఇప్పుడే ఆయనకి బొడ్డు కోసినట్టు కదా, ఇప్పుడే మరియమ్మ గారు యేసుప్రభు గారిని కన్నట్టు ఈరోజే కన్నట్టు పాటలు ఈరోజే కన్నట్టుగా ఉన్నాయి. పాటలు ఇప్పుడే పుట్టినట్టుగా ఉన్నాయి. కాకపోతే ఆ పదాలేంటి, ఆ మాట్లాడి చూడండి. క్రిస్మస్ అనే పాటలు, సందడి చేసుకుందాం రండి, పండగ చేసుకుందాం రండి, తాగుదాం రండి, డ్యాన్స్లు వేసుకుందాం రండి అనే ఈ విధంగా మనం చూస్తుంటే యేసుప్రభు గారు ఈరోజే పుట్టినట్టుగా పాటలు ఉన్నాయి, ఈరోజుగా పుట్టినట్టుగా ప్రసంగాలు ఉన్నాయి, ఈరోజే వచ్చినట్టుగా మనం వింటున్నాం, మనం పాడుతున్నాం, మనం చూస్తున్నాం. కానీ ఈరోజు కాదు పిల్లలు, ఆయన పుట్టింది ఎప్పుడో
పుట్టాడు. 2023 సంవత్సరాల క్రితం యేసుప్రభు గారు ఈ లోకంలో పుట్టడం జరిగింది. పుట్టాడు అని పండగ చేసుకోవలసిన మన జీవితంలో ఇప్పుడే పుట్టినట్టుగా పండగ చేసుకోవాలంటే మనలో పుట్టాలి. మన కోసం పుట్టినోడిని మన దగ్గరికి తెచ్చుకోవాలి కదమ్మా. మన కోసం పుట్టినవాడిని మన దగ్గరికి తెచ్చుకోవాలా లేదా? మనం హాస్పిటల్లో మన బిడ్డలకి డెలివరీ ఇచ్చినప్పుడు పుట్టినప్పుడు ఇంటికి తెచ్చుకుంటామా? తెచ్చుకుంటాం. మన బిడ్డల్ని ఎలాగైతే మనం కన్న తర్వాత వాళ్ళని ఇళ్ళకి తెచ్చుకుంటామో, హక్కులకు చేర్చుకుంటామో, ఎలాగైతే భద్రపరుచుకుంటామో, ఎలాగైతే వాళ్ళకి ఏమి ఇష్టమది కొని పెడతామో, యేసుప్రభుని కూడా పుట్టాడు అని పశువుల పాక దగ్గర వాళ్ళని వదిలేశారు, యెరూషలేములో వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు మనం కూడా పుట్టాడు అని వదిలిపెట్టేసి పండుగ చేసుకుంటున్నాం. మనకు పుట్టిన బిడ్డలను అయితే అలా వదిలేస్తామా మనం? ఆలకించండి. మనకు పుట్టిన బిడ్డలను అయితే వాళ్ళని వదిలేస్తామా? హక్కునికి చేర్చుకుంటాం, ఆదరిస్తాం, వాళ్ళు బాగోగులు చూస్తాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తాం. ఇకపోతే ప్రియులారా, అలాగ యేసుప్రభు గురించి ఆలోచించకుండా లోకమందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకంటే ఒక అడుగు ముందుకేసి వాక్యాన్ని ఇంకా కొంచెం గొప్పగా ఈరోజు మనం విందాం. ఎందుకంటే మనం 31st నైట్ ప్రార్థనలో ఉంటాం. 1వ తారీఖుని జనవరి 1ని ఏం చేసుకుంటాం? విందు చేసుకుంటాం, ప్రార్థనలో చేసుకుంటాం. ఎందుకంటే నూతన సంవత్సరంలో ప్రవేశించామనేటువంటి దేవుని కృపని జ్ఞాపకం చేసుకుంటాం. మంచిదే. మనకి క్రిస్మస్ అనేది మనం జరుపుకోము. కాబట్టి ప్రియులారా, జరుపుకోండి, తప్పులేదు. కానీ ఆయన పుట్టాడు అనగానే ఈరోజు పుట్టలేదు, ఎప్పుడో పుట్టాడు. ఎప్పుడో పుట్టిన వాడిని ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పుట్టుక సాధారణమైంది కాదు. ఆయన కారణ జన్ముడు. ఈయన కారణ జన్ముడు, ఆయన కారణ జన్ముడు అంటారంట. వద్దేనండి. కారణ జన్ముడు అయితే ఆ కారణం ప్రకారం బ్రతకాలి కదా. కారణ జన్ముడు అంటే ఆ కారణం ప్రకారంగా బ్రతకాలి. ఆయన కారణ జన్ముడు. ఫస్ట్ నుంచి పాపాలు చేసేసి, ఫస్ట్ నుంచి లోకాన్ని అనుభవించేసి, ఫస్ట్ నుంచి పరిపాలన చేసేసి, మధ్యలో మార్పు వచ్చిన తర్వాత కారణ జన్ముడు ఎలాగవుతాడు? కారణ జన్ముడు అంటే బై బర్త్, పుట్టుకతోనే ఆయన భుజాల మీద ఏ భారం ఉందో ఆ భారాన్ని తప్పిపోకుండా మరణించేవాడు కారణ జన్ముడు. అర్థమేంటండి? మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి? మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి? ఒకసారి లారీ కింద పడిపోయి కాపాడి, లారీ కిందకి వెళ్ళబోయి జస్ట్ తప్పించుకుని బయటకు వచ్చినవాడు మృత్యుంజయుడు కాదు. మృత్యుంజయుడు కాదు. ఒకసారి అందరిలాగే కామన్గా చనిపోయి ఇంకెప్పుడు చనిపోకుండా తిరిగి లేచారు చూసారా, వాళ్ళు మృత్యుంజయులు. ఇలాంటి కొన్ని అర్థాలు ఈ లోకంలో తప్పుగా మనం వినబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చక్రవర్తిగా, రాజుగా, ప్రపంచాలను ఉద్ధరించేవాడిగా ఈ లోకంలోనికి పుట్టడం జరిగింది. ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియులారా. రాజుగారైన హేరోదు దినములలో యోధా దేశపు బెత్లెహేములో యేసు ప్రభు గారు పుట్టారు. అప్పటికే రాజుల పరిపాలన జరుగుతుంది యెరూషలేములో. అప్పటికే రాజుల పరిపాలన ఉంది. ఏ రాజైన హేరోదు గారి దినములలో ఆయనకు సింహాసనం ఉంది, ఆయనకి ప్రజలు ఉన్నారు, ఆయనకి రథములు ఉన్నాయి, ఆయనకి గుర్రాలు ఉన్నాయి. అబ్బో, పూర్వకాలంలో రాజులంటే మాటలేంటి. ఇప్పుడు రాజులు, దేశాధ్యక్షులు గుర్రాల మీద తిరగరు, కానీ గుర్రాలకు మించిన వాహనాలు ఉంటాయి వాళ్ళకి. గుర్రాలకు మించిన వాహనాలు ఉంటాయి. ఏ దేశ ప్రధాని అయినా ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడికే స్పెషల్ ఏముంటుంది? ఫ్లైట్ ఉంటుంది. ఆయన ఒక్కడికే ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైటు చాలా గట్టిగా ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది. పూర్వకాలంలో వేలు వేలు రథాలు ఉండేవి రాజుల దగ్గర. వేలుకు వేలుగా రథములు ఉండేవి. మనిషి కంటే బలమైనటువంటి గుర్రాలు ఉండేవి. బలమైన మనుషులు ఉండేవారు వాటిని తోలడానికి, వాళ్ళు నడిపించడానికి. అలాంటి సామ్రాజ్యంలో అప్పటికి యెరూషలేముగా పట్టణానికి హేరోదు చక్రవర్తిగా ఉన్నప్పుడు యోధా దేశం అనే చోట బెత్లెహేం అనే ప్రాంతం ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు
యెరూషలేము పట్టణానికి తూర్పు దేశం నుంచి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు చూడండి, ఎవరికి చెప్పకూడదో వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఎవరికి చెప్పకూడదో వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏమని? తూర్పు దేశం నుంచి వచ్చి యెరూషలేము పట్టణానికి వచ్చి యూదుల రాజుగా పుట్టాడంటండి రాజుగారు ఒక ఆయన ఎక్కడున్నాడో మీకు ఏమన్నా తెలుసా అన్నాడంట. ఇంకేమన్నా ఉందండి? ఓ తాపి మేస్త్రి దగ్గరికి వచ్చి, ఫలానా తాపి మేస్త్రి గారు చాలా బాగా కడతారంటే ఎలా ఉంటుంది ఆయనకి? ఎలా ఉంటుంది? ఓ టైలర్ దగ్గరికి వచ్చి, మీరేం కుడతారండి బాబు, ఇంకొక ఆయన చాలా బాగా కుడతారంటే ఎలా ఉంటుంది? అలాగే ఓ పాస్టర్ దగ్గరికి వచ్చి ఇంకో పాస్టర్ గురించి చెప్తే ఎలాగుంటుంది? గొప్పగా చెప్తే బాగుంటుందా? అలాగా ఓ రాజు దగ్గరకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు అంట వీళ్ళెవరమ్మా? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే యేసుప్రభు వారు అర్థం కావాలంటే కొద్దో గొప్ప జ్ఞానం ఉండాలండి. యేసుప్రభు గారు విమర్శించే అందరూ ఉన్నారు చూసారు ఇప్పుడు యూట్యూబ్లో, వీళ్ళు బుర్రలేనోళ్ళు అండి. బుర్రలేనోళ్ళు, మినిమం జ్ఞానం లేనోళ్ళు వీళ్ళు కదా. రాజులకు అర్థమైంది, జ్ఞానులకు అర్థమయ్యి యేసుప్రభు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారంట. తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమయ్యాడు. ఒకవేళ బుర్ర లేదనుకోండి, వాక్యం పట్ల దేవుడి పట్ల బుర్ర పెడితే బుర్రకు పదును పెడతాడు దేవుడు, అప్పుడైనా జ్ఞానులు అవ్వచ్చు. పిచ్చిని పట్టుకుని అలాగే ఉంటే అది ఏమర్థమవుతుంది? అదేమర్థమవుతుంది? కొంతమంది వాళ్ళ గ్రంథాల్లో తప్పులు చూపిస్తుంటే బైబిల్లో తప్పులు చూపిస్తున్నారు. అది యూట్యూబ్లో అక్కడెక్కడ మాట్లాడుకుంటే నిజంగా ఇది తప్పుగా అనిపిస్తుంది. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఆడి సంగతి ఏంటో తేల్చేయచ్చు పట్టుకుని. అర్థమైందా? బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప సత్యం అనేది ప్రజల మధ్యకి వెళ్ళనివ్వట్లేదు. జ్ఞానులు వచ్చారు రా బాబు యేసుప్రభు గారు పుట్టినప్పుడు, సామాన్యులు కాదు, జ్ఞానులు వచ్చారు. అంతేకాదు ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేసి శాస్త్ర పరిజ్ఞానం అందించిన వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబాలకు చెందిన జ్ఞానులే. ఐన్స్టీను, న్యూటను, డార్విన్, మేడం క్యూరీ, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మహానుభావులు. మెండల్, జార్ గ్రిగన్ మెండల్, వీళ్ళందరూ జ్ఞానులు. వాళ్ళ రాసిన పుస్తకాలు చదువుకుంటానికే దేశ విదేశాల నుంచి లండన్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకు అర్థమైన దేవుడు యేసుప్రభు. పుట్టుకతోనే జ్ఞానులు పరిగెట్టుకుంటూ వచ్చారు. కొంతకాలానికి భూమి మీద క్రైస్తవ కుటుంబాల తల్లుల గర్భాల్లోంచి పుట్టిన మేధావులు ప్రపంచ చరిత్రను తల్లకిందులు చేసి చెప్పే సైన్స్ని బోధించగలిగారు. చూడండి, జ్ఞానులు వచ్చారు. ఇలాంటివి కనపడవి గుడ్డి వాళ్ళకి, ఇలాంటివి దరిద్రులకి కనిపించవు. ఏమంటారంటే పరిశుద్ధాత్మ వల్ల మరియమ్మ గారు గర్భం ధరించింది కదా, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తే యేసుప్రభుకు తండ్రి అని అడుగుతున్నాడు ఒకడు. పరిశుద్ధాత్మ వల్ల మరియమ్మ గారు గర్భం ధరిస్తే ఆత్మకి శరీరానికి తేడా తెలియనటువంటి మూర్ఖుడు అక్కడ ఉంది కదా. పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భం ధరించి, ఆత్మ ఎలా గర్భం ధరిస్తారనే సంగతి వీడికి తెలీదు. వీడు మూర్ఖుడు, వీడు బొమ్మను పట్టుకున్నాడు తప్ప దేవుని పట్టుకోలేదాడు. పరిశుద్ధ ఆత్మ వల్ల మరియమ్మ గారు గర్భం ధరించారని అడిగితే, అయితే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు గారికి తండ్రి అని అడుగుతున్నట్టు. అంటే ఆడలా చదువుకుంటున్నాడు గ్రంథాలని, అందులో పాపం అనేది ఉండదు చదివే దాంట్లో, దుర్మార్గుడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, శరీరానికి ఆత్మకి తేడా తెలుసుకుని మాట్లాడాలి. ఈ దుర్మార్గులందరూ శరీరానికి ఆత్మకి తేడా తెలుసుకుని మాట్లాడాలి. వింటున్నారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు గారు పుట్టినప్పుడు ఆయన పుట్టుకను గూర్చి ప్రకటించి తెలుసుకోవడానికి, చూసి రావడానికి జ్ఞానులు వచ్చారంట. తూర్పు దేశం నుంచి వచ్చి ఎవరిని అడుగుతున్నారు? హేరోదు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా రాజుగారు, మేము తూర్పు దేశపు జ్ఞానులము, ఎక్కడో మీ ప్రాంతాల్లో, మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక రాజుగారు పుట్టాడంట. ఆయన ఎవరో?
మీకేమన్నా తెలుసా అని అడుగుతున్నారు. రాజు పుట్టాడంట, మీకేమన్నా తెలుసా అని అడుగుతున్నారు. నాకు తెలియని రాజు ఎవడుంటాడు రా బాబో. ఆలోచన చేయండి ప్రియులరా. ఇప్పుడు మనం ఈ సమాజాన్ని చూస్తుంటేనండి, సినిమా యాక్టర్ కొడుకు ఏమవుతాడమ్మా? సినిమా యాక్టర్. ఆనందం ఉన్నా లేకపోయినా నాన్నగారు సహాయం ఉంటుంది, డబ్బు ఉంటుంది కనుక అందం ఉన్నా లేకపోయినా సినిమా యాక్టర్ కొడుకు ఏమైపోతాడు? సినిమా యాక్టర్ అయిపోతాడు. డాక్టర్ గారు బాగా చదువుకొని మంచి హాస్పిటల్ కడతాడు. మరి ఆయన కలకాలం ఉంటాడా? ఎప్పటికప్పుడు చనిపోతాడు. మరి ఈ కట్టడంలో ఉండి ట్రీట్మెంట్ చేయడానికి, బయటికి ఇవ్వడానికి మన సంతోషంగా ఉంటుందా? ఎవరు ఉండాలి మన నెక్స్ట్ వైద్యం చేయడానికి? ఆయన కొడుకు ఉండాలి. అందుకే డాక్టర్ల కొడుకులు ఏమవుతారు? డాక్టర్లు అవుతారు. సినిమా యాక్టర్ల కొడుకులు ఏమవుతారు? సినిమా యాక్టర్లు అవుతారు. ఇంజనీర్ గారి కొడుకులు ఏమవుతారు? ఇంజనీర్ గారు అవుతారు. పాస్టర్ గారి కొడుకులు ఏమవుతారు? చాలా తక్కువది. పాస్టర్ గారి కొడుకులు ఏమవుతారమ్మా? ఏలీ కొడుకులు అవుతారు చాలామంది. పాస్టర్ గారి కొడుకులు పాస్టర్ గారు అవడం అనేది చాలా అరుదు. ఒకవేళ అయినా ఆయనకున్నంత సహనం, ఆయనకున్నంత కష్టం వాళ్ళకి ఉండదు, అంత ప్రేమ ఉండదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే మరి రాజు అనేటువంటి ఆయన పూర్వకాలంలో కూడా ఎవరి నుంచి రావాలో తెలుసండి? రాజు కుటుంబంలో నుంచే రావాలి. ఇప్పుడు పరిపాలిస్తున్న దుబాయ్ చక్రవర్తులు కానీ, కువైట్లో పరిపాలిస్తున్న చక్రవర్తులు కానీ వాళ్ళు రాజులే. అబుదాబీని, ఫిజేరా అని, ఎలైన్, షార్జా, అలాగే ఇరాన్, ఇరాక్, ఇవన్నీ బ్రిటిషు అంటే లండన్, వీళ్ళందరూ ఎవరి కుటుంబాలకు చెందిన రాజులమ్మాళ్ళు? బ్రిటిష్ మహారాణి అంటాం కదా, బ్రిటిష్ రాజు అంటాం కదా. మన దేశపు ఒక ఆయన బ్రిటిష్ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు మొన్న. ఏం పేరు ఆయన పేరు? రిషి సునాక్ ఆయన పేరు. మన ఇండియన్ అన్నమాట. మన ఇండియా ఆయన బ్రిటిష్ దేశంలో మరి ప్రధానమంత్రి అవ్వగానే మన వాళ్ళు సంకలు కొట్టేసుకున్నారు ఈ మతవాదులు అందరూ. ఏమని చూసారా? మా విగ్రహాధన దేశానికి సంబంధించినోడు ఏ బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించాడో ఆ బ్రిటిష్ వాడి దగ్గరికే మనకి వెళ్ళాడు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి రాజు పరిపాలన కింద ఉండాలి వాడు ఎవడైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే. బ్రిటిష్ వాళ్ళకి రాజు ఉంటాడు, బ్రిటిష్ రాణి ఉంటుంది. ప్రధానులైనా ఎవరైనా ముందు రాణి, రాజు, తర్వాత ఈ పెద్దలు. ఆయన మంచోడు. ఆయన రిషి సునక్ అని ఆయన మంచివాడు. కాకపోతే మనోళ్ళే మతం అంటించేసి పాడు చేద్దామని చూస్తూ ఉంటారు. మతాన్ని అంటించేసి పాడు చేద్దామని చూస్తూ ఉంటారు. హిందూయిజాన్ని అక్కడ కూడా నూరు పోద్దామని చూసారా? అలాగని హైందవుల్లో కూడా మంచి బిడ్డలు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తాను, హైందవుల్లో చాలామంది క్రైస్తవుల కంటే కొంతమంది చాలా మంచిగా ఉంటారు పాపం. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రేమను చంపేయడానికి ఇలాంటి నూరు పోస్తుంటే మరి మన దేశం శాంతియుతంగా ఎందుకు ఉంటుంది? శాంతియుతంగా ఎందుకు ఉంటుంది చెప్పండి ప్రియులారా? కాబట్టి అక్కడికి వెళ్ళారు. బ్రిటిష్ని పరిపాలించేది కూడా ఎవరు? ఒకవేళ వేరే ప్రధానమంత్రి ఉన్నా, వేరే మంత్రులు ఉన్నా, అక్కడ సామ్రాజ్యంలో మాత్రం చక్రవర్తే ఉంటారు. దుబాయ్, మస్కట్, మరి ఇప్పుడుదా చెప్పి ఇరాన్, ఇరాక్, ఈ దేశాలన్నిటికీ రాజుల పరిపాలనలో ఉంటాయి. ఇంచుమించుగా చక్రవర్తులు పరిపాలిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఓట్ల ఎలక్షన్ ఉండదు, ఎలక్షన్లో డబ్బులు పంచడం ఉండదు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉండదు, మా కోటేయండి అనకూడదు. చచ్చినట్టు వాళ్ళ కుటుంబంలో రాజుగారు చచ్చిపోయాడు అనుకోండి, ఆ కుటుంబంలో వాళ్ళ అబ్బాయే రాజుగా ఉండాలి. ఇప్పుడు చూడండి, వారసత్వం. వెరీ గుడ్. ఏంటమ్మది? వారసత్వ ప్రకారంగా రాజుగారి కుటుంబంలో నుంచి ఇంకొక రాజు రావాలి. మా కుటుంబంలోంచి వెళ్ళకూడదు, మీ కుటుంబంలోంచి వెళ్ళకూడదు. ఏమంటే మీ ఓడి కంటే తెలివిగా పాలిస్తానంటే కుదరదబ్బా కూర్చుంటారు. వింటున్నారా? మరి యేసుప్రభు గారు రాజుగా పుట్టాడు అంటే మరి ఆయన కుటుంబం ఏంటి? ఏ రోజు రాజు అయ్యాడంటే వాళ్ళ నాన్నగారు పోస్టులో వచ్చాడు. పాత నిబంధన కాలం నుంచి కూడా పరిపాలన చేసే రాజులందరూ కూడా రాజు కుటుంబాల్లో నుంచి రావాలి. తండ్రి తర్వాత అధికారాన్ని పొందుకుని ఏం చేయాలి? వాళ్ళు రాజులు అవ్వాలి. మరి యేసుప్రభు గారు రాజుగా పుట్టాడంటే మరి ఆయన కుటుంబం ఎలాంటిది? ఇది ఇలాగే ఉంచండి. మత్తయి సువార్త
13వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్తలో 13వ అధ్యాయము. చక్కగా రాసుకోవాలి. అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి. మన సుఖం, మన భోగం, మన సౌఖ్యం చూసుకోకూడదు. దేవుడు కొరకు ఏదైనా మనం చేయగలిగేటట్లుగా ఉండాలి. చెప్పాడు కదా, తన ప్రాణమును సహితము ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని బిడ్డలారా, దాచుకోకూడదు. మనం మన ఆరోగ్యాన్ని, మన సంపదల్ని, మన స్థితిగతుల్ని దేవుని కొరకు ఖర్చు పెట్టుకోవాలి. మన ఆరోగ్యాన్ని కూడా ఖర్చు పెట్టాలి, మన సమయాన్ని కూడా ఆయన కొరకు ఖర్చు పెట్టాలి. అప్పుడే పరిపూర్ణమైన క్రైస్తవ బిడ్డలం అవుతాం. పరిపూర్ణమైన క్రైస్తవ బిడ్డలుగా మనం వెలుగొందుతాం. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్తలో 13వ అధ్యాయము 53 నుంచి చదువుదాం. చూడండి, 53వ వచనం నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసి ఉపమానాలు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద అయిన తర్వాత ఆయన పని ఏంటంటే వాక్యాన్ని బోధించడమే, ఫ్రీ, ఉచితంగా ప్రకటించడమే. మహానుభావుడు, మహాప్రేమ కలిగిన వాడు, స్వార్థం లేని దేవుడు, నిజమైన వాడు, నిత్యమున్నవాడు. చూసారా, చాలామందికి యేసుప్రభు దేవుడు అంటే పడడం లేదు. ఆయన ఎవరో ఛాలెంజ్ చేశారు. దయచేసి దీన్ని మీరు ఎవరైనా వింటే ఇది ముందుకు తీసుకెళ్ళి నన్ను ముందు పెట్టండి. ఏంటంటే, యేసుప్రభు గారు దేవుడు అని బైబిల్ ఎక్కడైనా చూపిస్తే ఒక్కొక్క దానికి ₹1,00,000 ఇస్తాడంట. ₹1,00,000 ఇస్తాడంట. నేనంటున్నాను, మరి ఆ ₹1,00,000 కాదు, మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇదిగో మీరు చాలా దూరం నుంచి వస్తారు, మా సంఘం పేద బిడ్డలు, మనం బండి పెట్టుకోవడానికి ఈ రోడ్డు మీద కుదరట్లేదు, వచ్చే పోయే వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు. మన ఎదురుగుండా చిన్న స్థలం ఉంది, అది తీసుకోవడానికి మీరు అది కొనిపెట్టండి. ఎవరైతే యేసుప్రభు గారు దేవుడు కాదు అంటున్నారో, నాకు 1,00,000 వద్దు, ఈ కాదన్న వాళ్ళందరూ తలకొకింత వేసుకుంటే మాకు ఆ స్థలం వస్తుంది, మీకు దీవెన వస్తుంది, మాకు అది కొనిపెట్టండి. మా బళ్ళు పెట్టుకోవడానికి, మా బిడ్డలు బండి పెట్టుకోవడానికి స్థలం లేదు, ఇబ్బంది పడుతున్నాం. మీరు అందుకే లైవ్లో చెప్తున్నాను మీకు నేను, మాకు అది మీరు కొనివ్వండి, నేను చూపిస్తాను యేసుప్రభు గారు ఎక్కడున్నాడో, బైబిల్లో దేవుడు అని ఎక్కడున్నాడో నేను చూపిస్తాను. మా ఊర్లోనే పోటీ జరుగుతుంది, రండి. పబ్లిక్గానే చెప్తున్నాను మీకు నేను. మా ఊర్లోనే మా పిల్లల మధ్య మేమే భోజనం పెట్టుకుంటాం, డబ్బులు వేసుకుని భోజనం పెట్టుకుంటాం. యేసుప్రభు దేవుడని ఎలాగుందో ఎక్కడుందో నేను చూపిస్తాను. మీరు కనుక తలకొక ₹1,00,000 వేసుకుని మా ఎదురుగుండా స్థలం కొనిపెట్టండి చాలు. వింటున్నారా? నేను ఛాలెంజ్ చేసి పారిపోయేవాడిని కాదు, నేను రమ్మంటున్నాను. మీరు కూడా మా సోదరులే, రండి. మీరు ఎందుకు తెగపడతారు? నేను చూపిస్తాను బైబిల్లో యేసుప్రభు గారు దేవుడని ఎక్కడుందో. ఒక్క దెబ్బగా రాలిపోతాయి ఈ పిట్లన్నీ. సాధారణంగా నాతో ఎవరో పోటీకి రారండి పాపం, ఎందుకంటే మన ప్రసంగాలు యూట్యూబ్లో గట్రా చూస్తారు కదా. అలాగని నేనేం గొప్పను కాదు, వాళ్ళకి తెలియని విషయాలు బైబిల్లో నాకు చాలా తెలుసు. చదవండి, బాగా చదవండి. మీరు ఆ పుణ్యం కట్టుకొని మాకు సహాయం చేస్తే నేను మాట్లాడతాను మీతోటి. కాబట్టి ప్రియులరా, యేసుప్రభు గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇది చూసినటువంటి ప్రజలు యేసుప్రభు గారు చెప్తున్న వాక్యాలకేమో ఆశ్చర్యపోతున్నారు. అంతవరకు వచ్చిన ప్రవక్తలు, అంతవరకు వచ్చిన సేవకులు, అంతవరకు ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు ఒక్క మాట కూడా ఇంత వినసంపుగా చెప్పలేదు కదా, ఇంత మనసు మారేటట్టుగా చెప్పలేదు కదా. ఎన్ని పండుగలు ఉన్నాయండి యూదులకి, ఎన్ని పండుగలు, ఎన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి. అసలు అన్ని చూసాం. ఏమండి, చర్చికి, దేవాలయానికి పిలిపించి కూర్చోబెట్టి ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని చెప్పేసి పంపేసేవాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడులాగే. అప్పుడు ఎప్పుడైతే కొత్తగా బోధించడం ప్రభువారు దేవాలయంలో, సమాజ మందిరాల్లో చూశారో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చూడండి, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయని, అద్దుగో ఎక్కడ పుట్టాడు యేసుప్రభు గారు రాజుగా? యేసుప్రభు గారు ఎక్కడ పుట్టాడంట?
వడ్లవాని కుటుంబంలో పుట్టినటువంటి వాడు. వడ్లవాని కుటుంబం అంటే ఆయన రాజుల కుటుంబం కాదు అది. వడ్లవాళ్ళు రాజులు అయితే వడ్రంగి పని ఎందుకు చేసుకుంటారు, కొండలు ఎందుకు చేసుకుంటారు, బట్టలు ఎందుకు నేస్తారు? ఎక్కడ పుట్టాడమ్మా? రాజులు సాధారణంగా రాజుల కుటుంబాల్లో నుంచే పుట్టాలి. అది మన పాఠం. రాజులు సాధారణంగా రాజుల కుటుంబంలో నుంచే పుట్టాలి, రాజుల కుటుంబంలో నుంచే పుట్టాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వడ్లవాని కుటుంబంలో నుంచి పుట్టాడు. ఆశ్చర్యం వేసింది. రాజు ఎలాగవుతాడు? వడ్లవాని కుటుంబంలో పుట్టినాడు రాజు ఎలాగవుతాడు? రాజుల కుటుంబంలో నుంచి పుట్టినాడు రాజు అవుతాడు. నిజమా అబద్ధమా ఇది? నిజమే. మరి వడ్లవాని కుమారుడు పుట్టాడు కదా, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన తల్లి పేరు మరియ కదా, ఆవిడ కూడా పేద కుటుంబమే కదా, యోసేపు గారిది పేద కుటుంబమే కదా. యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనేవారు ఇతని సహోదరులు కదా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా అంటున్నారు. చూడండి ప్రియులారా, యేసుప్రభు గారిని కన్న తర్వాత మరియమ్మ గారికి మిగిలిన పుట్టినటువంటి బిడ్డలు అన్నమాట వీళ్ళు. చాలామంది పుట్టలేదనుకుంటారు, పుట్టలేదనుకుంటారు. చూడండి, ఆయన సోదరీమణులు అంటే మనం నమ్ముకున్నట్టుగా నమ్ముకున్న వాళ్ళు కాదు వాళ్ళు. మరియమ్మ గారి గర్భాన్ని పుట్టిన బిడ్డలు వాళ్ళే. యోధా పత్రిక రాసిన యోధా ఆయనే. యోసేపు పత్రిక రాసిన యాకోబు పత్రిక రాసిన ఆయనే. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, చాలాసార్లు చెప్పాను మీకు నేను. విన్నారమ్మా? మొట్టమొదటి బిడ్డ పుట్టే వరకు ఏ పురుషుణ్ణి ఎరగలేని మహాతల్లి మరియమ్మ గారు. చాలా భక్తిపర్రాలు, దేవుని బిడ్డలారా. చరిత్ర కొంతమందికి తెలియదు. చరిత్ర తెలియాలంటే చాలా రీసెర్చ్ ఉండాలి, చాలా పరిశోధన ఉండాలి, చాలా విషయాలు మనం నేర్చుకోగలగాలి. కాబట్టి మరి మన మధ్యన తిరిగే యాకోబు అన్నగారే కదా, మన మధ్యన తిరిగేటువంటి యోధ అన్నగారే కదా, పలానా ఆయన పలానా చెల్లి ఉంది కదా ఆయనకి, వాళ్ళు అన్నగారే కదా. ఇకపోతే మరియమ్మ కొడుకే కదా, యోసేపు కొడుకే కదా, ఆయన రోజు అంటారేంటి? వాళ్ళ కుటుంబం ఏమో సమాజంలో చిన్నది, బెంచీలు, కుర్చీలు, మంచాలు, పేటలు చేసుకునే వడ్రంగి మేస్త్రీలు, వాళ్ళు వడ్రంగి పని చేసుకునేవాళ్ళు. రాజుల కుటుంబాల్లో నుంచి రావాలి కదా. ఈయన రాజు అంటారేంటి? యోసేపు మరి హేరోదు రాజుకి మతిపోయింది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమన్నారు? మళ్ళీ చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసుప్రభు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులను యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నారు. రాజు కుటుంబంలో నుంచి వస్తారనుకుంటున్నారు. యెరూషలేము పట్టణానికి వచ్చి, అయ్యా హేరోదు గారు మీరే రాజు కదా, ఇక్కడ ఎవరో ఇంకొక రాజు ఉన్నాడంట, మొన్నే పుట్టాడంట, ఆ కుటుంబం ఎవరండి, ఆయన ఎవరండి అనేసరికి ఈయనకి మతికిపోయింది. ఒక సామ్రాజ్యానికి ఒకే చక్రవర్తి ఉంటాడు, ఒక దేశానికి ఒకే అధ్యక్షుడు ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒకే చీఫ్ మినిస్టర్ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాగా యెరూషలేముకి మగటం లేని మహాచక్రవర్తిగా హేరోదు పరిపాలిస్తున్న కాలంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అడుగుతున్నాడు. యూదులకి రాజుగా పుట్టినవాడు అంటే రాజుగా పుట్టినవాడు రాజు కుటుంబంలో నుంచి రావాలి అనేటువంటిది ఒక రూల్. అది ఒక రూలు ప్రియులారా. కనుక అలా అడుగుతున్నాడు. హేరోదుకి మతిపోయింది. చూడండి ఏమన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను, ఎంత ఓపిక చూశారు ఆయనకి, వాళ్ళకే. తూర్పు దిక్కున నక్షత్రాన్ని ఎలాగ చూసుకుంటూ వచ్చారంట. ప్రార్థన చేసుకుందా నిలబడి అంటే 10 నిమిషాలు ఉండలేరు. తూర్పు దేశాన్ని మొదలు పెట్టుకుని యెరూషలేము ప్రాంతానికి వచ్చే వరకు దేనిని కనిపెడుతున్నారమ్మ వాళ్ళు? నక్షత్రం నడుస్తుంటే కనిపెడుతున్నారు. ఎక్కడికి వచ్చింది, ఎక్కడ ఆగింది, ఎక్కడుంది, ఇలా చూసుకుంటూ దాన్ని చూడడానికి ఏమండి లైట్ ఎయిట్ ఏమన్నా చూసారా? దేవుని బిడ్డలారా, అలాగా నక్షత్రమును చూసుకుంటూ వచ్చారంట. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును
అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఆయన రాజుగారికి కలవరం వచ్చింది, యెరూషలేములో కలవరం వచ్చింది. అంటే చూడండి ఏంటిది విచిత్రం ఏంటి? రాజు కుటుంబంలోంచి కాకుండా వడ్లవాని కుటుంబంలోంచి, సామాన్య కుటుంబంలోంచి ఒకడు వచ్చారా? ఆయన రాజా. ఏంటి కలవరం? ఎప్పుడు వినలేదే, చరిత్రలో లేని సంగతి చెప్తారేంటి మీరు అని చెప్పేసి తిడదామంటేనే వాళ్ళ జ్ఞానులు, పండితులు, మేధావులు ఏమీ అనలేరు. ఇలా వచ్చింది ప్రియులారా. అంటే మనల్ని ఉద్ధరించడానికి మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యమైన కుటుంబంలో నుంచి చక్రవర్తిగా మన కొరకు పుట్టాడు. అది దీని యొక్క అర్థం. నిజానికి ఆయన రాజా కాదా? ఏమా రాజే. దేనికి రాజు? ఒక యెరూషలేముకో, ఒక లండన్కో, ఒక అమెరికాకో, ఒక ఇండియాకో, పాకిస్తాన్కో కాదు, ప్రపంచానికి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన పేరు చెప్తే దడదడలాడిపోయే సృష్టి ఆయన భూమి మీద ఉన్నంతకాలం మౌనంగా ఉంది. చక్రవర్తి పుట్టాడని కేరింతలు కొట్టింది. ఆయన నడిస్తే సముద్రంలో తుఫాన్ ఏమైంది? గద్దిస్తే అణిగిపోయింది. ఆయన నడుస్తుంటే, ఆయన నడవడానికి కాలు ముందుకు పెడితే, దోణిలో నుంచి కింద పెడితే సముద్రం రాయి అయిపోయింది, నీళ్లు రాయి అయిపోయినాయి. కథ కాదు ఇది. నీటి మీద నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. అంటే ఆయన విశ్వానికి చక్రవర్తి అని అక్కడక్కడ కొన్ని సంగతులు జరిగిన చోట ఆయన మనం గుర్తించవచ్చు ఆయన ఎవరో అనేది. ఆయన ఇక్కడ పుట్టడం వడ్లవాని కుమారుడు కుటుంబంలో పుట్టాడేమో, కానీ ఆయన కాదు, ఆయన విశ్వానికి చక్రవర్తి. ఆయన విశ్వానికి దేవుడైన, మనకు దేవుడైన, మనల్ని ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి, మనలో ఉన్న పాపాన్ని నిర్మూలించి పరిశుద్ధుడైన దేవుని ద్వారా నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడైన ఎంత గొప్పవాడు చూడండి. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుకను మనం ఉపయోగించుకోవాలంటే అందరిలాగా ఆలోచించి వదిలిపెట్టకూడదు. అందరూ ఆయన పుట్టినరోజున ఒక పండగగా చేసుకుని వదిలేశారు. సగమే అది, ఆఫ్ అది. మరి పూర్తిగా ఏంటి అంటే ఆయన పుట్టాడు, పండగ చేసుకోండి, మంచి వంటకం చేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి. కానీ ఆయన వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత చెప్పింది తర్వాత ఏం చేయాలో, ఎలా బ్రతకాలో అది కూడా చూసుకోండి, అలా కూడా బ్రతకండి. అప్పుడు ఆయన రాకకి పూర్తి అర్థం మీకు తెలిసిన వాళ్ళు అవుతారు. పూర్తి అర్థాన్ని తెలిసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆయన బోధించినట్టుగా ఎవరో ఈ విషయాలు బోధించలేదు. నేను బోధించేవి కూడా వాళ్ళు చెప్పినవే, నా సొంతంగా కాదు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకున్నంత తొందర నాకు ఉండదు. ఏది చెప్పినా మంచి చెప్పాలి, లేదా దేవుడు అడుగుతాడని భయం నాకు. ఏది చెప్పాలన్నా స్టడీ చేసి చెప్పాలి, ఏమా ఏది చెప్పాలన్నా అవగాహనతో చెప్పాలి. పండగ వరకే ఆలోచించామనుకుంటే దేవుడు అడుగుతాడు, ఎరా నేను పండగ చేసుకుంటాను పంపించానా నా కుమారుణ్ణి, మారమని చెప్పాడు కదా. ఎలా బోధించాడు తెలుసండి? ప్రపంచంలో బోధించే అధికారం ఆయన ఒక్కడికే ఉందంట. చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడంట. చూడండి, ఆయన శాస్త్రుల్లాగా బోధించలేదంట. వాళ్ళు ఎలా బోధిస్తారు చెప్పాలి. ఎవరైతే ఖండించకుండా పాపులను తెలిసి అలాగే ఉంటే, అక్కడే ఉంటే, కొంతమంది పెద్ద పెద్ద మోసగాళ్ళ దగ్గర, పాపుల దగ్గర ఉండి సూటు బూటు వేసుకుని బయటకు వచ్చి ఎదకబులు చెప్తూ ఉంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చెడు నుంచి తొలగిపోండి అని బైబిల్లో ఉంటుంది. పాపికిని దేవుని బిడ్డలకి పొత్తేంటి అని అడుగుతాడు దేవుడు. అక్కడెందుకున్నావురా నువ్వు అని అడిగితే అక్కడే జారబడిపోయి రూపాయలు సంపాదించుకుంటూ కోట్లు సూట్లు బూట్లు వేసుకుని చాలామంది మంచి మంచి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మంచిదే, మీరు వాక్యం చెప్పొచ్చు, చెయ్యొచ్చు. మరి నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? నీతిమంతుడైన ప్రభు గురించి ప్రకటిస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి?
ఎక్కడ ఉండాలి? సంపాదన రాకపోతే చేయలేవా సేవ? మరి ఆలోచన చేయండి ప్రియులారా. అవన్నీ నిజమనుకుంటున్నారు. దేవుడు చూసుకుంటాడండి, మనం ఎవరిని విమర్శించకూడదు అనుకుంటున్నారు. మరి ఎవరిని విమర్శించకపోతే సున్నం కొట్టిన సమాధులురా మీరు అని ఎందుకన్నాడు ప్రభు? అన్నాడమ్మా బైబిల్లో? శాస్త్రులైన పరిచయులారా, వేషధారులరా అన్నాడా లేదా? అన్నాడు. అంటే మంచి వాళ్ళని విమర్శించకూడదు, నీతిమంతులని సేవకులు ఉంటారు, వాళ్ళు మనం ఏమి అనకూడదు. నిజమే, వాళ్ళని ఏమి మనం కించపరిచి మాట్లాడకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మనం ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వాళ్ళకి బోధించాడంట. చూడండి ఎంత బాగుందో. ఏమా, బోధలో ఏముండాలి? అధికారం ఉండాలి, అధికారం ఉండాలి. ఏమా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాష్ట్రం అంతా ఎందుకు వింటున్నాం మనం? ఆయనకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మనం ఎందుకు వింటున్నాం? 200 కాగితపు నోటు నేను రిలీజ్ చేస్తానంటే రిలీజ్ చేయండి బాబు గారు అన్నాం. తీసేస్తున్నానంటే తీసేయండి అన్నాం. ఒరే మీకు అది ఇది మీకు చెల్లదు, సర్టిఫికెట్లకి ఇప్పుడు పక్కన పెట్టండి, నేను ఆధార్ కార్డు అనేది దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, మీకు మీ జాతకం అంతా దాంట్లో ఉంటుందంటే వద్దన్నామా? ఇమ్మన్నాం. కాదంటకి ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నియమించబడిన మన దేశానికి అధ్యక్షులు ఒప్పుకున్నావా లేదా? అధికారం గలవాడు ఏది చేసినా అలా ఉంటుందన్నమాట. అధికారం ఉన్నవాళ్ళు, అధికారం కల్పించబడింది, దైవ చట్టమైన లోక రాజ్యాంగమైన అధికారం కల్పిస్తే అలా ఉంటుంది పవరు. మరి సేవకులకి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారంతో మీకు వాక్యాన్ని బోధించాలి. అధికారంతో అంటే కొట్టేసి, ఏమా దగ్గరికి వచ్చి ముట్టేసి కత్తి చూపించి గన్న చూపించి కాదు. ఎలాగా? మాటల్లోనే తుపాకు ఉండాలి, మాటల్లోనే తుపాకు ఉండాలి, మాటల తోటల్లా తగులుతూ ఉండాలి మీకు. అలా చెప్పగలవాడు నీతిమంతుడై ఉండాలి. అలా చెప్పగలవాడు ఎవరైనా ఉండాలి? నీతిమంతుడు చెప్తుంటే మీకు తగులుతూ ఉంటాయి మాటలు. నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. దుర్మార్గుడు ఈ మంచి మాటలు చెప్తుంటే ఎలా ఉంటుంది? ఓరిడు చెప్పాడా, ఈడు అదే కదా అంటారు. ఆడు చెప్పింది మీకు దమ్ముడి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? కాబట్టి దేవుని బిడ్డలారా, అధికారంతో బోధించగల అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభు ఒక్కడికే ఉంది ఆ రోజుల్లో. ఈయన అధికారం గలవాని వలె బోధిస్తుంటే అర్థం ఏంటి? అలా బోధించడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు, సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన మహానుభావుడు. ఆయనకు అధికారం ఉంది. ఆయన అధికారాన్ని ఒప్పుకున్నారు చేపలు పట్టుకునే శిష్యులు. లోకం ఇచ్చిన అధికారాన్ని కాదని గుర్రం మీద నుంచి కింద పడి పౌలు గారు క్రీస్తు అధికారానికి ఒప్పుకుని సేవకుడు అయ్యాడు. ఉన్నతంగా ఎదిగాడు. అవినీతిని, అన్యాయాన్ని, కట్టడాలని, హద్దుల్ని, సిద్ధాంతాలని చీల్చి చెండాడేశాడు పౌలు గారు. అది వాక్యం నేర్పించే అధికారం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాడు వలె వారికి బోధించాడు. ఆయనకు అధికారం ఉంది. మనకు అధికారం లేకపోయినా, మనల్ని ఎవరు పిలవకపోయినా, మనకి ఎవరు ఇవ్వకపోయినా, అబ్బే దేవుడు నాకు ఎరగదీసేస్తారు మనోళ్ళు. అధికారం ఉన్నట్టు బోధించేస్తూ ఉంటారు. అధికారం ఉన్నట్టుగా కాదు, ఉంటే బోధించాలి, అలా మాట్లాడాలి. నీకు అధికారం అంటే నీ క్యారెక్టరే నీకు అధికారం. ఓ నీతిమంతుడు ఇంకొక పాపిని దండించవచ్చు, ఓ పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధిని ప్రశ్నించవచ్చు. ఓ దుర్మార్గుడు ఇంకో దుర్మార్గుడికి ప్రశ్నించకూడదు. ఒకసారి చెప్పాను మీకు నేను, మద్యపాన నిషేధ పాఠం తాగుబోతు మేస్టర్ చెప్పకూడదు. అర్థమైందమ్మా? మద్యపాన నిషేధ పాఠం ఎవరు చెప్పాలమ్మా? తాగని వాళ్ళు చెప్తే బాగా చెప్తాడు. ఎందుకంటే కుటుంబం పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది, లివర్ చెడిపోతుంది, అన్నీ చెప్తాడు. తాగుబోతుడు ఇలా తూలిపోతూ రాస్తూ మద్యపాన నిషేధం అని బోర్డు మీద ఎడ్డింగ్ పెట్టాడు అనుకోండి. ఎడ్డింగ్ పెట్టి లివర్ పాడైపోద్ది, గుండె పాడైపోద్ది, నా బొంద పాడైపోద్ది అని రాసాడు దీని మీద. అప్పుడు మీరు ఏమంటారు? రే నువ్వు సగం పాడైపోయి నేర్చుకోరా అంటారు.
సగం పాడైపోయావు నువ్వు, నేర్చుకోరా అబ్బాయి అంటారు. అలాగా అధికారముగా బోధించడానికి యేసుప్రభు గారికి ఉన్న అధికారం ఏంటంటే గుడ్ క్యారెక్టరు, సుప్రీం, దేనికి లొంగడో. సాతాను యెరూషలేము దేవాలయం మీదకి తీసుకెళ్ళి ఆయన్ని ఈ లోక రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తాను, దా. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. యెరూషలేము కొండల మీదకి అక్కడికి తీసుకెళ్ళి శోధిస్తున్నప్పుడు యేసుప్రభు గారు సాతానే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. పట్టణాలన్నీ చూపించి అంటుంది, రా రా మన ఇద్దరమే ఉన్నాం, అక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ నేను ఉన్నాను, దా ఇలా రా, ఇగో నా కాళ్ళకి మొక్కు. నిన్నెవరూ చూడలేదు, నేను తప్ప. మరి ఎవరూ చూడనప్పుడు మొక్కొచ్చు కదండి, ఎవరో చూడనప్పుడు మొక్కొచ్చు కదండి. మీకు ఎవరన్నా వచ్చి అమ్మ ఎవరు చూస్తలేదు, ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి లోపల పెట్టుకోమంటే ఏమంటామండి? ఎవరో చూడలేనప్పుడు ఏం చేస్తాం మనం? తప్పు చేస్తాం. ఎవరో చూడనప్పుడు ఏం చేస్తామో సాధారణంగా మనం తప్పు చేస్తాం. మాట్లాడుతూ బూతు మాట మాట్లాడేసాం అనుకోండి, బూతు మాట మాట్లాడి తర్వాత ఏం చేస్తాం? పోనీ క్రైస్తవులు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ, మా చర్చి కూర్చోలు ఎవరు ఉన్నారా అనుకుంటాం, ఎత్తుకుంటూ ఉంటాం కదా. అలాగా యేసుప్రభు గారు సాతాను ఉన్న చోటకి తీసుకొచ్చి నా కాళ్ళకు మొక్కితే ఈ రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తానన్నాడు. అన్నాడా? సాతాను అన్నదా? అంది. తీసుకున్నాడా లేదా? ఈ రాజ్యము ఈ మహిమలు నాకు ఇస్తావా? నేను ఎవరు అనుకుంటున్నావు? ప్రపంచానికి సుప్రీం. శరీరంలో ఉన్నాను కదని లొంగిపోతాను అనుకున్నావా? చాలామందిని పడగొట్టావు, రాజుల్ని కుప్పకూల్చేసావు. దేవుళ్ళలోకి వచ్చి ఫస్ట్గా భయభక్తులతో ఉంటానని చెప్పినోడిని చివరికి వచ్చేసరికి ఈడ్చిపడేసావు. వ్యభిచారులను చేసేసింది, దొంగలను చేసేసింది, ధనాపేక్ష గలవారిని చేసేసింది, మోసగాళ్ళను చేసేసింది. అలాగే యేసుప్రభుని కూడా చేద్దామనుకుంది, నా కాళ్ళ మీద పడి ఉంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్తలో 4వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల యొక్క మహిమయు నీకిస్తాను. ఇద్దరమేమన్నావు రా. ఎంతసేపు భోజనం లేకుండా, మరి నిద్ర లేకుండా, ప్రజలను మారుస్తానని సంపాదించుకుంటా అంటావు, కానీ రూపాయి సంపాదించుకోలేవు ప్రభువా, రూపాయి సంపాదించుకోలేవు. నువ్వు ఓ పని చేయి, నేనే నువ్వే ఉన్నావు ఇక్కడ, ఎవరు చూడట్లేదు, నువ్వు కనుక నా కాళ్ళకు మొక్కితే ఇదిగో ఈ రాజ్యాలు నీకే. యెరూషలేముకు చక్రవర్తిని చేస్తాను. కావాలితే పక్కన ఈజిప్ట్ కూడా తీసుకో, జోర్డాన్ తీసుకో, మస్కట్ తీసుకో, దుబాయ్ తీసుకో, అమెరికా తీసుకో, లండన్ తీసుకో, నీకు కావలిస్తే ప్రపంచాన్ని తీసుకో, కానీ నువ్వు ఏమి చేయవద్దు, నీకెవడో ఓట్లు వేయద్దు, నా కాళ్ళు పట్టుకుంటుంది. చదవండి. ఈ లోకమును లోక రాజ్యములు ఆయనకు చూపించి ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను, అది నాకు అప్పగించబడినది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిస్తాను. కాబట్టి అదిగో నా కాళ్ళకు మొక్కు, అదొక్కటే చెయ్యి. అది ఎంత సులువండి ఏమా, అది ఎంత సులువండి. కాళ్ళకు మొక్కడం కష్టమండి. అసలు సాతాను వచ్చి మన మధ్యకి వచ్చారే, నేను ఇది భారతదేశానికి అధ్యక్షుని చేస్తాను, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నువ్వే, దా కాళ్ళకు మొక్కంటే మొక్కుతావా వద్దంటావా? దాని నేను అనుకుంటున్నాను చాలామంది దాని కాళ్ళకు మొక్కి, ప్రభువా ఈ కాళ్ళు నువ్వే అనుకో, ఆ కాళ్ళు నీయే అనుకో, దీనికి కాదు నేను మొక్కేది నీకే. చాలామంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా చాలామందిని చూశాను నేను, విగ్రహాల దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇంట్లో పడక, అత్తగారితో పడక, అమ్మతో పడక ఇలా ఉండడం వల్ల ఏం చేస్తారంటే బొమ్మకిళ్ళ దండం పెట్టి, యేసు ప్రభువా నీకే ఇది అండం, దీనికి కాదు అంటూ ఉంటారు. ఆ పాపం ఎన్నో శ్రమలు వాళ్ళకి, చెల్లెమ్మలకి. అలాంటి శ్రమల్లో నుంచి కూడా రావాలంటే ప్రార్థనలో గడపండి. యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏది ఉండదు. తండ్రి పరలోకమందున సుప్రీం,
యెహోవా దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. ఏమంటుంది సాతాన్ని? కాబట్టి నీవి నాకు మొక్కితివా, ఇదంతయు నీదైపోతుంది. కష్టమండి, మొక్కడం కష్టమండి. అలాగ మనం కూడా మొక్కేసి దాని కాళ్ళకి రాజీ పడిపోయి లోకంలో హాయిమంట గడిపేస్తున్నాం. మొక్క లేదు అనుకుంటున్నాం మనం దానికి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనల్ని రక్షించడానికి, ఇలాంటి మాయలోకం నుంచి ఇడిపించడానికి, ఇలాంటి మాయ కోరికల నుంచి బయటికి తీసుకురావడానికి. దేవుని కొరకు బ్రతకండి. ఆయన పుట్టాడని ప్రపంచానికి సగమే తెలిసింది, పండగ చేసుకోవాలని తెలిసింది, కానీ ఆయన కొరకు బ్రతకాలనే సంగతే తెలియలేదు. ఎవరు చెప్పట్లేదు. పాస్టర్ గారు కూడా పెద్ద పెద్ద సేవకులు వచ్చి పండగ చేసి మరి ఆయన చేతే కేక్ కట్ చేస్తున్నారు. నా చేత కూడా చాలా కేకులు కట్ చేశారు. వెళ్ళి ప్రతి చోట ఏముంటుంది? కేక్ ఉంటుంది. మనకు కూడా ఉంటుంది. 31st నైట్ మనం కూడా జనవరి 1కి మనం కూడా కట్ చేసుకుందాం. నాకు ఈ క్రైస్తవ బిడ్డలు చేసే ఓ ప్రోగ్రాం నచ్చిందండి. అది మీతో చేయించాలనుకుంటున్నాను నేను. సంఘాల్లో చేసే ఓ ప్రోగ్రాం నాకు చాలా ఇష్టమైంది. అదేంటంటే మీకు కూడా తెలుసు కానీ మీరు ఆలోచించలేదు. అదేంటంటే కొవ్వొత్తులు ఉంటాయి కదా, క్యాండిల్ సర్వీసు. మాకు ఒక కొవ్వొత్తి ఇస్తారు పెద్దదే. దాన్ని వెలిగించిన తర్వాత మీకు కూడా కొవ్వొత్తులు ఇవ్వబడతాయి. ఆ కొవ్వొత్తులు తీసుకుని మీరేం చేస్తారు? మీ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకి వెలిగిస్తూ ఉంటారు. దీంట్లో చాలా అర్థం ఉంది. అవసరమైతే 31st నైట్ చెప్తాను మీకు నేను. చాలా అర్థం ఉంది, చాలా మీనింగ్ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కొరకు బ్రతుకుదాం. మన ప్రభు ఆశలకి పడిపోలేదు. లోకమంతా నీకు ఇస్తానంటే ఆయన ఏమన్నాడు? అంత ఇచ్చేస్తావా? రా రా కాళ్ళేలా సాపు అన్నాడా? కాండ్రకి జుమ్మేసి అదరువా అన్నాడు. సాతానా దాన్ని విడిచిపెట్టి పోవతలుగా అన్నాడు. అంటే నేను జాయిగా చెప్తున్నాను, ఆయన గట్టిగా అరిచి ఉంటాడు. ఆ దెబ్బకి కొట్టుకుపోయింది, తుఫానుకు పోయినట్టుగా మొత్తం తుడుచుకుపోయింది. అది తుడిచిపెట్టుకుపోయింది. మన విశ్వాసం అంత బలమైంది, మన నమ్మకం అంత గొప్పదే. దేనికి లోబడకండి, దేవునికి లోబడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? వడ్లవాని కుటుంబంలో పుట్టినవాడు రాజు ఎలాగవుతాడు? కానీ ఆయన విశ్వానికి చక్రవర్తి. ఎక్కడ పుట్టినా ఆయన రాజే. ఏంటమ్మా చెప్పండి? ఆయన విశ్వానికి చక్రవర్తి. పుట్టకముందే రాజు. అయినా ఎక్కడ పుడితే ఏమైంది? ఈ మాయిదారు లోకంలో రాజుల కుటుంబాలు పుడితేనే రాజులు అవుతారు. కానీ ఆయన విశ్వానికి చక్రవర్తి. మర్చిపోకండి, ఆయన ఎక్కడ పుట్టినా మనకి రాజు. ఆత్మీయ పాలనకి అంతము లేని మహారాజు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయనను పరిపాలించినవండి మనల్ని. ఆయన ఏలుబడిలో మీరు రండి, ఆయన మనల్ని పాలించాలి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితేనండి, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనివ్వకండి. మీరు చేసే క్రియలన్నీ కూడా మీ శరీరాన్ని ఏలుతున్న పాపానికనే సంగతి తెలియదు మనకి. పాపం దేన్ని పరిపాలిస్తుందమ్మా చెప్పండి? ఏమనుంది అక్కడ? చావునకు లోనైన మీ శరీరాన్ని పాపముని ఏలనివ్వకండి. పాపం దేన్ని పరిపాలిస్తుంది? దేన్ని పరిపాలిస్తుంది? శరీరాన్ని పరిపాలిస్తుంది. మరి ఆత్మ దగ్గరికి రాదా? ఆత్మ దగ్గరికి రాదా అంటే చూడండి ఏండి, క్రిమి కీటకాలు ఉంటాయి కదా, క్రిములు ఉంటాయి కదా, బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి ఉంటాయి కదా, చెప్పుకుంటూ ఉంటాం కదా. అవి ఏం చేస్తాయంటే జాయిగా మన లోపలికి ఎలా ప్రవేశిస్తాయంటే ఓ నీటి ద్వారానో లేకపోతే ఒక బ్లడ్ ద్వారానో ఇంకొక ప్రాసెస్ ద్వారానో లోపలికి వెళ్తాయి, జాయిగా వస్తాయి. అవి వచ్చినవి ఏం చేస్తాయి? వచ్చినట్టు మళ్ళీ వెళ్ళిపోవు బయటికి.
లోపల హాని కలిగిస్తూ శరీరానికి నష్టం కలిగిస్తూ ఉంటుంది అనమాట. అలాగే పాపం అనేది శరీరాన్ని దేవుడికి లోబడకుండా దొలిచేస్తుంది. ఆ నెక్స్ట్ శరీరం అంతా ఆక్రమించుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది ఆత్మ మీద దాడి చేస్తుంది. అందుకే శరీరంలో పాపం ఉండగానే విడిచిపెట్టేయాలి. ఆత్మను కూడా దానికి లోబరి చేశామంటే ఇంకా మన తరం కాదు జయించడం. ఆలోచించాలి. కాబట్టి ప్రియులరా, చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి, ప్రభుని ఏలనివ్వండి. ఆయన ఏలితే శరీరాన్ని మంచిగా పరిపాలిస్తాడు, ఆత్మని పరలోకం వెళ్ళేలాగా పరిపాలిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడి కోసం బ్రతకండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టినా ఆయన విశ్వానికి చక్రవర్తి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలు చూస్తున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలందరూ మరి దేవుని కార్యక్రమాలకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. మమ్ములను మిక్కిలుగా ప్రేమించిన మా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో మీ బిడ్డలతో మీ మాటలు ఉచ్చరించడానికి గొప్పదైన మా ప్రభు జన్మను గూర్చి నైనా చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా సోదరులు, మీ ప్రియులు, సేవకులు, సంఘాలు, క్రైస్తవ బిడ్డలందరూ కూడా పండగ వరకే ఆలోచించకుండగా ఇంకా 3 వంతులు ప్రభు పుట్టుకకు కారణం ఉందని తెలుసుకుని మీ కొరకు గొప్పగా మార్పు చెందినట్లుగా సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని, వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియుల